కూటమి ప్రభుత్వం క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడంపై హస్తకళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రత్యేకమైన రాజు రాణి బొమ్మల తయారీకి కలప కోసం ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం లభించిందని తిరుపతి జిల్లాలోని తయారీదారులు సంతోషిస్తున్నారు. అతి తక్కువ ధరకే కలప లభ్యం కావడంతో పాటు చేసిన వాటిని ఎక్కడైనా అమ్ముకునే విధానం కల్పించడం కళలకు ఊతమిచ్చినట్లేనని చెబుతున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక, రాజురాణి వంటి పేరొందిన హస్తకళాకారుల కష్టాలు తీర్చేలా ఆయా ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. ధవళేశ్వరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా లక్ష్మీగారిపల్లెలో కూడా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును పవన్ ప్రారంభించారు. ఈ పార్కుల ద్వారా కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరిస్తే చాలు నాణ్యమైన నచ్చిన కలపను కళాకారుల గుమ్మం ముందుకు తీసుకురానుంది. కూటమి ప్రభుత్వం చొరవపై ఎంతో ప్రసిద్ధి చెందిన రాజురాణి బొమ్మల తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీగారిపల్లెతో పాటు శెట్టిగుంట గ్రామాల్లోనూ ఈ కళతో వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరంతా బొమ్మల తయారీకి కావలసిన కలప దొరకక తయారు చేసిన కళారూపాలను విక్రయించేందుకు సరైన వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతుండేవారు. ప్రస్తుత నిర్ణయంతో ఇప్పుడా ఇక్కట్లు తప్పినట్లేనని చెబుతున్నారు. తమ కళలను బతికించుకునేందుకు ఉపయుక్తంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ క్రాఫ్ట్ వుడ్ సార్ వాళ్ళు ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మేము అంత ముందంతా చాలా భయపడతా ఉన్నాము. సార్ పుణ్యమని మాకు ఒక టెన్షన్ తగ్గకన్నా ఎత్తుకోవడానికి బొమ్మలు కానీ కార్డులు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నా సార్. మా ఊర్లో కూడా దగ్గర 80 కుటుంబాలు ఈ చెక్క బొమ్మల తయారీలో బతుకుతున్నారు. ఇంతకు ముందు కొయ్యి దొరకడం కొంచెం ఇబ్బంది. ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు కూడా గట్టిగా అడిగేవాళ్ళు. మాకు వుడ్ బ్యాంక్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఈ స్కీమ్ ద్వారా అన్ని కుటుంబాలు లబ్ధి పొందుతాయని కోరుకుంటున్నాం. వర్షం వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఇదే విధంగా కామన్ స్పెషాలిటీ సెంటర్ ఒకటి ఇస్తే ఇంకా బాగుంటుందని, వెనకబడిన వర్గాలకు ఇంకొంచెం మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. రాజారాణి బొమ్మలు మేము తయారు చేసుకుంటూ ఉంటాము. గతంలో పొయ్యి గురించి చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇప్పుడు పొయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు సరఫరా చేస్తున్నారు. గతంలో రైతుల దగ్గర ఆడాడ చెట్ల కింద చాలల్లో ఉండే దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కుంటా ఉన్నాము. పొయ్యిల గురించి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు అంటారని భయపడతా కొట్టుకుంటా వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా మాకు ఫారెస్ట్ వాళ్ళే సహాయం చేస్తూ మంచి అవకాశం ఇచ్చినారు. మా తాతగారు పని చేసినారు. వాళ్ళ దగ్గర మా నాన్న నేర్చుకున్నాడు. మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నా. ఈ పార్టీ డిపార్ట్మెంట్ సహాయంతో, లేపర్చాల సహాయంతో ఇప్పుడు ఈ ఊళ్ళో ఇన్ని ఏళ్ళు జరుగుతున్నది. లేపర్చాల సహాయము, పార్టీ డిపార్ట్మెంట్ సహాయంతో ఈ ఊరు ఇంత కళ వచ్చింది. సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలపను కళాకారుల కోసం అందుబాటులో ఉంచారు. వచ్చే 5 ఏళ్లకు సరిపడా కలపను త్వరలో తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. గతంలో అటవీ నిబంధనలు కఠినంతో సరైన కలప లభ్యం కాక జీవనోపాధి లేక అనేక మంది వేరే వృత్తులను ఎంచుకున్నారని, క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటుతో మళ్లీ ఈ రంగం వైపు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఊరిలో గత 100 సంవత్సరాల చరిత్ర సార్ రాజురాణి కళాకారులది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము చేస్తా ఉన్నాం సార్. తయారు చేసిన బొమ్మలు తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరులో విక్రయిస్తాం సార్. అక్కడ నుంచి వాళ్ళు బెంగళూరు, మైసూరు, చెన్నై పెద్ద నగరాలకు పంపిస్తారు సార్. మాకు ఇప్పుడు వుడ్ బ్యాంక్ ఇక్కడికి రావడం వల్ల మాకు జీవనోపాధి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నారు సార్. 3 తరాలుగా ఈ వృత్తి చేస్తున్నాము. మా కంటే పెద్దవాళ్ళు ఈ పని చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడినారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఐడి కార్డు, మాకు ఒక వెహికల్, ఎక్కడ మమ్మల్ని ఆపేదానికి లేదు. భయపడకుండా మా సొంతంగా పనిచేసే అవకాశం మాకు కల్పించారు. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ మాకు పెట్టడం ద్వారా మా బొమ్మలకి తయారీకి గతంలో లాగా కొయ్యి కొరత లేకుండా పోయిందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ బొమ్మలు గత 100 సంవత్సరాల నుంచి మా ఊర్లో తయారు చేయడం, దీని ద్వారా కొన్ని 200 కుటుంబాల దాకా బతుకుతున్నాయి. మా కళను ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. మేము నేరుగా బొమ్మలు ఎత్తుకుని పోయేవాళ్ళము. చెక్ పోస్టుల్లో అదంతా ఆపి కొంచెం ఇబ్బందిగా ఉంది. డిపో లైసెన్స్ ఇచ్చి ఇక్కడ టేక్ పోయి స్టాక్ పెట్టినారు. దానివల్ల 5 లాభాలు పొందినాం మేము. ఈ ఐడి కార్డులు ఇచ్చిన వల్ల చెక్ పోస్టుల్లో గానీ, బస్సుల్లో గానీ ఎక్కడ ఆపేది లేదు. కడప టు రేణిగుంట వరకు ఎన్హెచ్ రోడ్డు పోతుంది. ఆ రోడ్డు పోయే చెట్లన్నీ ఆ కట్టి రూపంలో వచ్చిన కొమ్మలు గాని, ముద్దులు గాని ఖర్చు వరకు తీసుకొని మిగతా మాకు ఇస్తా అంటున్నారు. అది మంచిదే. 150 కుటుంబాలకు, 250 మంది కళాకారులకు
వీళ్ళందరికీ మేలు జరిగింది. కళాకారులకు అవసరమైన కలప అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.